మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నది ఒకటి, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలు మరొకటి అన్నట్లుగా ఉంది పరిస్థితి. మంత్రులతో పాటు పార్టీ నేతలను కన్సల్టెన్సీ నియంత్రిస్తుంది అనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సీఎం అంటారు. స్పందించకపోతే ఎందుకు మాట్లాడడం లేదని క్లాస్ పీకుతారు. మంత్రివర్గ భేటీ ఎజెండా ముగిసిన తర్వాత జరిగే సమావేశంలో వైసీపీ విమర్శలపై స్పందించిన మినిస్టర్ల తీరును చంద్రబాబు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. శాఖాపరమైన అంశాలతో పాటు సమకాలీన రాజకీయాలపైన మాట్లాడాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది అంటారు. అలా చెయ్యని వారికి నిలదీసిన దాఖలు ఉన్నాయి. కానీ మంత్రులు మాత్రం స్పందించడం అంతంత మాత్రంగానే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే వారి బాధలు అన్నీ కావు. మంత్రులు ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఏపీ మంత్రులను కన్సల్టెన్సీ కష్టాలు వెంటాడుతున్నాయి. అడుగడుగునా ఆంక్షలు పెడుతుందని వినిపిస్తోంది. ఒక ప్రాంత మంత్రులు మరో ఏరియా సమస్యలపై మాట్లాడకూడదని నియంత్రించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కన్సల్టెన్సీ వ్యవహారమేంటి, ఎందుకు అంత అతి చేస్తోంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా సంస్థకు అంత విస్తృత అధికారాలను ఇచ్చారా అన్న క్వశ్చన్ వస్తోంది. కాళ్లకు బంధాలు, నోళ్లకు తాళాలు వేసేలా ఉన్న నియంత్రణలు, ఆంక్షలతో నేతలు ఉక్కబోతకు గురవుతున్నారు. దీంతో తెలుగుదేశంలో ఏదో తప్పు జరుగుతోందన్న భావన అటు మంత్రులతో పాటు ఇటు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. సంకుచిత భావం, ధోరణి ఎందుకు? ఇవి పార్టీకి నష్టం కావా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అడుగడుగున ఆంక్షలు, లేనిపోని నియంత్రణలతో మంత్రులకు భయం పట్టుకుంది. ఏది మాట్లాడితే ఏం జరుగుతుందో, ఏమవుతుందోనన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే హైకమాండ్ లేదా పార్టీ కేంద్ర కార్యాలయం, ఈ రెండూ కాదంటే కన్సల్టెన్సీ నుంచి ఆదేశం వస్తేనే నోరు విప్పుతున్నారు. లేని పక్షంలో తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎప్పుడైనా మీడియా ఎదురుపడి అడిగితే శాఖాపరమైన విషయాలు చెప్పి వెళ్లిపోతున్నారు. కొందరు సీనియర్ మంత్రులు మాత్రం చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేసి మరీ వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అటువంటి మంత్రులకు ఇటీవల కన్సల్టెన్సీ ఫోన్ చేసి బ్రేకులు వేసిందని వినిపిస్తోంది. కోస్తా జిల్లాల అంశాలపై రాయలసీమ, ఉత్తరాంధ్ర మినిస్టర్లు మాట్లాడాల్సిన అవసరం లేదని ఏమాత్రం రాజకీయ అనుభవం లేని కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మీకు ఎవరు చెప్పారని ఓ మంత్రి నిలదీస్తే కన్సల్టెన్సీ వ్యక్తి నీళ్లు నమిలారని సమాచారం. పైనుంచి చెప్పారని ఫోన్ పెట్టేయడంతో మంత్రి మళ్లీ అతనికి ఫోన్ చేసి సీరియస్ గా క్లాస్ పీకారు. దీనిని పరిశీలిస్తే కన్సల్టెన్సీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కొందరు ఫోన్ చేసి అన్ని విషయాలపై మాట్లాడవద్దని హుకుం జారీ చేయడంతో మంత్రులు సైలెంట్ అయిపోయారు. కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా నేత కొన్ని అంశాలపై స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు, జనం విపరీతంగా చూసి పోస్టులు పెట్టారు. కానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి పలానా అంశంపై ఎందుకు స్పందించాల్సి వచ్చిందని ఆ చైర్మన్ ను నిలదీయడంతో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలపై నెల్లూరు యాసలో చేసిన ఎదురుదాడి అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ విషయాన్ని పార్టీ మర్చిపోయినట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్ర మంత్రితో పాటు కొందరు ఎమ్మెల్యేలు అన్ని విషయాలపై స్పందిస్తున్నారు. కానీ వారికి పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు కన్సల్టెన్సీ నుంచి ఫోన్లు వెళ్లాయి. దీంతో వారు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏ అంశంపై ఎవరు స్పందించాలో కేంద్ర కార్యాలయం నిర్దేశిస్తున్న క్రమంలో మంత్రులు కామవుతున్నారు. తమకెందుకు వచ్చిన తంట, గొడవ అంటూ పక్కకు పోతున్నారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి మాత్రం తనను కలిసిన మంత్రులతో పాటు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత జరిగే మీటింగ్లో వైసీపీ విమర్శలపై స్పందించాల్సిందేనని చెబుతున్నారు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించాలని అమాత్యులు భావిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు కన్సల్టెన్సీ ఫోన్లు చేసి బ్రేకులు వేస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని భావసారూప్యత ఉన్న మంత్రులు ప్రతిపాదించారు. ఈ దిశగా కార్యాచరణ చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఉన్నప్పటికీ కులం, ప్రాంతం వంటి అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీకరణలు వేస్తున్నారని మరో మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీ ఆంక్షలతో తాము మౌన ప్రేక్షకులుగా మారాల్సి వస్తుందని మరో మినిస్టర్ ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు. పార్టీతో పాటు ప్రభుత్వానికి ఇది మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కులాలు మతాలు ప్రాంతాలు చూసుకుంటూ పోతే వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని పాలకులు, కన్సల్టెన్సీ నిర్వాహకులు, పార్టీ ఆఫీసులో ఉండే టీడీపీ పెద్దలు గమనించడం లేదన్నది ఇంకో మంత్రి మాట. మొత్తానికి కేబినెట్ సమావేశం అనంతరం లేదా సీఎంతో జరిగే విందు సమావేశాల్లో ఎవరో ఒకరు ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాలని నిర్ణయించారు. పిల్లి మెడలో గంట కట్టేదెవరో చూడాలి మరి.